మాజీ సీఎం జగన్ అడ్డా నుంచి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అహంకారంతో వెర్రవీగి అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. ఇది వైసీపీ రాజ్యం కాదని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఏం చేయాలో అది చేసి చూపిస్తామని విరుచుకుపడ్డారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓను పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కడప గడ్డపై నుంచి వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు పంపారు. ఆధిపత్యం, అహంకారంతో దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అలాగే దాడి ఘటనపై పవన్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అధికారులపై దాడులు చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు పవన్. అహంకారంతో కొట్టుకునే వైసీపీ ఎంతటి దుర్మార్గానికైనా దిగుతుందని ఆయన గుర్తు చేశారు. జల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారని, అతడికి దాడులు చేయడం కొత్త కాదన్నారు. గతంలో ఎంపీడీఓలు ప్రతాప్, శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డిపై దాడులు చేశారన్నారు. ఇది వీరి అడ్డా అనుకుంటున్నారని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారని, ఇలాంటి వారిని అసలు వదిలే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు, ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. మరోవైపు అహంకారంతో వైసీపీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం. ఇది గత ప్రభుత్వంలా కాదని, ఇష్టరాజ్యంగా చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ గాల్లో విహరిస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల అహంకారం నడినెత్తి మీద ఉందని, తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు. ఇలాంటి వాళ్లపై ఎలాంటి శిక్షలు వేయాలో ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు. ఆధిపత్య ధోరణితో దాడులు చేసి విధి నిర్వహణను అడ్డుకుంటే తీవ్ర చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకు తొత్తులు కావాలి. వీళ్ళకి అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఇదిలా ఉండగా పవన్ ను చూసేందుకు అక్కడికి వచ్చిన అభిమానులు అరుపులతో హోరెత్తించారు. పవన్ సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో ఓజీ ఓజీ అంటూ స్లోగన్లు చేశారు. అయితే పలుమార్లు వారించినా వినకపోవడంతో ఫ్యాన్స్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదంటూ అభిమానులపై తన అసహనాన్ని తెలియజేశారు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. ఇక గాలివీడు ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి సహా మొత్తం 13 మందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎంపీడీఓ జవహర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే అసలు గాలివీడు ఘటనలో ఏం జరిగిందన్నది ఓసారి చూస్తే, గాలివీడు ఎంపీపీ పద్మవతమ్మ కుమారుడు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి 20 మంది అనుచరులతో కలిసి
శుక్రవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చాడు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగగా కుదరదని తేల్చి చెప్పారు ఎంపీడీఓ. దీంతో మాకే ఎదురు చెబుతావంటూ ఎంపీడీఓ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు ఎంపీడీఓ జవహర్ బాబు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కడప జిల్లాలో పర్యటించారు. మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ ఘటనపై సినీ ఇండస్ట్రీ అంతా స్పందించిందని, దీనిపై మీ కామెంట్ ఏంటని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను పవన్ సున్నితంగా తిరస్కరించారు. మనుషులు చచ్చిపోయి ఇబ్బంది పడుతుంటే సినిమాల గురించి అడగడం ఏంటని ప్రశ్నించారు. సినిమాల గురించి కాకుండా ప్రజల సమస్యలపై ప్రశ్నించాలని పవన్ సూచించారు. మనుషుల దగ్గర నుంచి కొంచెం పెద్ద మనుషులు మీరు డిబేట్ మన మనుషులు చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం, వాటి మీద మాట్లాడారు, పెద్ద మాట్లాడారు. మొత్తానికి కడప గడ్డపై నుంచి మరోసారి వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి పవన్ కామెంట్స్ పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.